ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి? సో నేను కూడా బాగున్నాను. సో మనం ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఏం లేకుండా వస్తాము, పోయేటప్పుడు ఏం లేకుండానే పోతాము. బట్ మనం ఏ పని చేయాలన్నా లక్ష్మీదేవి అంటే డబ్బు అనేది ఒక ఆస్పెక్ట్ అయిపోయింది. సో నీకు దాహం వేసినా ఈవెన్ ఇంకా ఫ్యూచర్లో మనం గాలి పీల్చాలంటే కూడా డబ్బులు కావాల్సి వస్తుందేమో. ఎమర్జెన్సీలో ఎట్లా వెళ్ళి ఆక్సిజన్ కొనుక్కుంటున్నాము. సో ఇలా ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. సో అలాంటప్పుడు మన దగ్గర ఉన్న ఒక్క రూపాయినైనా సరే మనము ప్యాకెట్లో పెట్టుకోవడము, బ్యాంకులో లేదంటే బీరువాలో పెట్టుకోవడము, గల్లాపెట్టెలో పెట్టుకోవడము, దానివల్ల అది డబ్బులు అవ్వదు. సో డబ్బును ఎప్పుడు మల్టిప్లై చేయాలి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. సో మల్టిప్లికేషన్ అనేది చేయగలిగితే చక్ర వడ్డీ, బారు వడ్డీ ఇవి చేయగలిగితేనే మనము కోటీశ్వర్లు అవుతాం. లేదంటే ఇట్లనే మిడిల్ క్లాస్లోనే చనిపోతాం. సో అసలు దానికంటే ముందు ఈ షేర్ మార్కెట్ అంటే ఏంటో దాని గురించి తెలుసుకుందాం మనం. ఓకేనా? షేర్ మార్కెట్ అంటే నాటు ద్వారా కాకుండా ఇక్కడ మనం ఇందులో అడుగుదాము. ఏం చెప్తుందో తెలుగులో వినిపిస్తాను, ఇంగ్లీష్లో వినిపిస్తాను. ఫస్ట్ ఇంగ్లీష్లో వినిపిస్తాను, వినండి. According to HDFC Sky, trading of securities in India dates to the 18th century when the East India Company began trading in loan securities. 1830s, during this decade, corporate shares started being traded in Mumbai. Most notably, stocks of banks and cotton presses were traded during this time. సో ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా తెలుగులో వినండి. HDFC Sky ప్రకారం భారతదేశంలో సెక్యూరిటీల వ్యాపారం 18వ శతాబ్దానికి చెందినది. ఈస్ట్ ఇండియా కంపెనీ రుణ సెక్యూరిటీలలో వ్యాపారం ప్రారంభించింది. 1830లు ఈ దశాబ్దంలో కార్పొరేట్ షేర్లు ముంబైలో ట్రేడింగ్ చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా ఈ సమయంలో బ్యాంకులు మరియు పత్తి ప్రెస్ల స్టాక్లు వర్తకం చేయబడ్డాయి. సో షేర్ మార్కెట్లో షేర్ అంటే ఏంటిది? ఏ షేర్ ఈజ్ ఏ రిప్రజెంట్ యూనిట్ ఆఫ్ ది కంపెనీ ఓనర్షిప్. సో కంపెనీలో మనము షేర్ హోల్డర్స్గా అవుతున్నామంటే ఆ కంపెనీ ఒక షేర్ కొనాల్సి ఉంటుంది. సో ఈ షేర్ ఏంటి, కంపెనీ ఏంటి, ఇవన్నీ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీ ఏబీసీ అనే కంపెనీ తీసుకుందాం. ఓకేనా? మీకు అర్థమయ్యే విధంగా ఒక కంపెనీ చెప్తాను, వినండి మంచిగా. పొద్దున లేస్తేనే మనము చాయ్ బిస్కెట్ తాగుతాం. సో బ్రిటానియా అందరికీ తెలిసిన కంపెనీయే కదా. సో బ్రిటానియా అనే కంపెనీ వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి వాళ్ళకు డబ్బులు అవసరం ఉంటాయి. ఓకేనా? సో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి డబ్బులు అవసరం ఉంటే వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు? బ్యాంకులలో అప్పులు చేస్తారు. ఏమైనా ప్రాపర్టీ ఉంటే వాడిని అమ్మేసి తాకట్టు పెట్టి అలా తీసుకుంటారు. ఇంకా ర్యాపిడ్గా గ్రోత్ ఉంది, మనకు పొటెన్షియల్ ఉంది, ఇంకా బిజినెస్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్స్పాండ్ చేయాలి అంటే మొత్తం పాన్ ఇండియా అదర్ కంట్రీస్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలంటే ఏం కావాలి? ఎక్కువ మనీ కావాలి. సో అప్పుడు ఏం చేస్తారు? ఈ వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ అంటే నేను అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. సో కంప్లీట్గా టెక్నికల్ నాలెడ్జ్లో వెళ్ళట్లేదు. సో చిన్నగా అంటే ఈవెన్ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి అబ్బాయికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇక్కడ ఈ కంపెనీ బ్రిటానియా అనే కంపెనీ లేదంటే ఏబీసీ అనేది ఒక కంపెనీ, వాళ్ళు షేర్ మార్కెట్లో వాళ్ళు లిస్ట్ కావాలి. ఈ షేర్ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి? 2 ఉంటాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది, ఇంకొకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇవి 2 ట్రేడింగ్. సో ఈ రెండిట్లలో దేంట్లో అయినా వాళ్ళు లిస్టింగ్ చేసుకోవచ్చు. సో లిస్టింగ్ చేసిన తర్వాత వాళ్ళ కంపెనీ యొక్క అప్పులు, ఆస్తులు, ప్రొడక్ట్స్ ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. సో కంపెనీలో మనకు పార్ట్నర్స్ అనేది ఉంటారు. సో పార్ట్నర్స్ ఉంటారు. ఎఫ్డిఎస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటర్స్ కూడా చేస్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు కంపెనీస్లో. సో రిటైలర్స్ అంటే మనము, షేర్ హోల్డర్స్ అంటారు మనల్ని. సో వీళ్ళంతా షేర్ హోల్డర్స్ ఉంటారు, పార్ట్నర్స్ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక కంపెనీలో 3-4 కలిసి పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తుంటారు. సో ఆ కంపెనీ రన్ చేస్తుంటారు. సో ఇలా బిజినెస్ అనేది నడుస్తూ ఉంటుంది. దాంట్లో మనము ఆ మార్కెట్లో వాళ్ళు ఆస్తులు, అప్పులు అన్నీ లెక్కేసి ఒక షేర్కి ఒక వాల్యూ చేస్తారు. ఒక షేర్ వాల్యూ వచ్చేసి ఆ కంపెనీది 10 రూపీస్ అనుకుందాం. సో మార్కెట్ రిలీజ్ చేస్తారు. అట్లా అందరు కొనుక్కుంటారు షేరు. సో కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది? ఆ షేర్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఎట్లా అంటే డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. సో మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. సప్లై తక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగిపోతుంది. సో కంపెనీ బ్రిటానియా బిస్కెట్లు అందరు తింటున్నారు, చాలా మంచి టేస్ట్ ఉంది. సో మార్కెట్లో మంచి యాడ్స్ వస్తున్నాయి, ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి, షేర్ వాల్యూ 10 రూపాయలది
11, 12, 15, 20, 50 ఇలా పెరుగుతూ ఉంటుంది. సో ఇవాళ ఒక అతను కొనుక్కున్నాడు 10 రూపాయలకి. రేపు అది వేరే వాళ్ళు కొనడానికి 12 రూపాయలు రెడీ ఉన్నారని కూడా అమ్మేస్తాడు. మళ్ళీ 12 రూపాయలకి కొంటాడు, మళ్ళీ 15 రూపాయలకి అమ్ముతాడు. ఇలా కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు మార్కెట్లో వస్తూ ఉంటారు, పోతుంటారు. ఒకే కస్టమరు ఒకే రీటైలర్ 10 సార్లు కొంటూ ఉంటాడు, అమ్ముతుంటాడు. సో దీంట్లో ఇంట్రాడే ఉంటుంది, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. సో అంత డెప్త్ అవసరం లేదు మనకు. మనం ఒక రిటైల్గా మనము ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు కావాల్సింది షేర్ని కొనుక్కోవాలి. సో దీంట్లో ఫస్ట్ ఇనిషియల్గా మనకు షేర్స్ని కొనాలంటే లాట్స్ రూపంలో అమ్ముతారు ఇనిషియల్గా. సో అది ఎలా అంటే ఒక 15,000 20,000 కలిపి ఒక 10-20 షేర్స్ కలిపి, సో ఒక షేర్ వాల్యూ 1,000 రూపాయలు వేసుకోండి, ఒక 10 షేర్లు కలిపి 10,000కు ఇనిషియల్గా ఇస్తారు. సో దాన్ని ఇనిషియల్ ఆఫర్, ఓకేనా. సో అది షేర్ మార్కెట్ లిస్టింగ్ అయ్యేటప్పుడు అట్లా అమ్ముతారు. ఆ తర్వాత ఎవరైతే కొనుక్కుంటారో, ఇప్పుడు ఉదాహరణకు 100 షేర్లు మార్కెట్లో రిలీజ్ చేశారు. సో ఇదంతా కంప్లీట్లీ సెబీ అండర్లో ఉంటుంది. సో వాళ్ళు సెక్యూరిటీస్ సెబీ వాళ్ళు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు దీన్ని. సో నేను చెప్పే దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా నాకు కామెంట్లో చెప్పండి, ఇది కాదు ఇదని. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతున్నాను. సో నెక్స్ట్ వీళ్ళు లిస్ట్ చేసిన తర్వాత ఎవరైతే కొనుక్కుంటారో, సో ఎక్కువ మందికి ఇప్పుడు ఉదాహరణకు అక్కడ 100 షేర్లే ఉన్నాయి, 10,000 మంది అప్లై చేశారు, 100 మందికి కదా వచ్చేది. సో మిగిలిన వాళ్ళకి రాలేదు. వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ డే 10 రూపాయలది 11 రూపాయలకు అంటే 1,000 రూపాయలది 1,050 రూపాయలు కొనడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది. 50 రూపాయలు లాభం వచ్చింది కానీ వీళ్ళు అమ్మేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే ఏమవుతారు, వీళ్ళు 50 రూపాయలది కాస్త 1,100 అవుతుంది, అంటే వాళ్ళకు 50 వస్తుంది. ఎవరైతే 1000 కొన్నారో వాళ్ళు అట్లనే వెయిట్ చేశారా, వాళ్ళు 100 రూపాయలు లాభం వచ్చింది వాళ్ళు అమ్మేస్తారు. ఇలా అమ్మడం కొనడం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఎప్పటి వరకు, ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉన్నంత వరకు. ఒక స్టాగ్నెంట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అని అంటారు. ఈ ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటి, ఎవరైతే 1,000 రూపాయలకు కొన్నారో అట్లా ఒక 100 మంది అని చెప్పాను కదా, దాంట్లో ఒక 40 మంది అమ్ముకుంటూ ఉన్నారు మధ్యలో. ఈ 40 మంది మిగిలిన 60 మంది ఉన్నారు. ఈ 60 మందిలో కనీసం మళ్ళీ ఒక 40 మంది ఎట్ ఏ టైంలో ఈ 1,000 రూపాయల షేర్ కనీసం కాస్త 1,500 అయ్యింది. సో ఒక్కొక్కరికి షేర్ మీద 500 రూపాయలు లాభం వచ్చింది. సో వాళ్ళు ఎట్ ఏ టైం అనుకోకుండా అందరూ కొని అమ్మేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఆ 1,500 ఉన్న షేరు కాస్త పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది, ఈ 1,500 తర్వాత కొంతమంది ఏం ఆలోచిస్తారు, అరే మార్కెట్ వాల్యూ పెరిగిపోయింది, ఇది 1,200కే ఉండొచ్చు ఈ షేర్ వాల్యూ, దాన్ని మనం అనవసరంగా 1,500కి ఎందుకు కొనాలా అని కొంతమంది కోట్ చేస్తారు. మనము షేర్లో కొనేటప్పుడు మనం కోట్ చేసుకోవచ్చు, నాకు 1,200 వస్తే నేను కొంటానని కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, 1,500కి అమ్ముతాం అనే వాళ్ళు కొన్ని షేర్స్ అమ్మేసిన తర్వాత కొంతమందికి ఎమర్జెన్సీ ఉండొచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ, వాళ్ళు ఏం చేస్తారు 1,300కి అమ్మేస్తామంటారు, ఎందుకంటే ఇమీడియట్గా అమ్ముడుపోవాలని. అప్పుడు షేర్ వాల్యూ తగ్గుతుంది. ఇంకొంతమంది 1,200కు. అట్లా ఈ నెగోషియేషన్ స్టార్ట్ అవుతుంది. మన కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు టమాటా ఎంత అంటే 20 రూపాయలు అంటాడు, మనం ఏమంటాం 15కి ఇస్తావా, 16కి ఇస్తావా, 18కి ఇస్తావా. సో కంప్లీట్ ఇది బార్గెనింగ్ ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. సో టైమింగ్ వచ్చేసి 9:15కు ఎగ్జాక్ట్గా మన ఇండియాలో షేర్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది, 3:15కి క్లోజ్ అయిపోతుంది. సో ఇది టైమింగ్స్. సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి, ఫెస్టివల్ హాలిడేస్లు ఇవన్నీ, నేషనల్ హాలిడేస్ ఇవన్నీ బంద్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి, ఈ టైంలోనే మనం షేర్ అమ్మాలి, షేర్ కొనాలి. దాని తర్వాత మనం ఏదైనా ట్రేడింగ్ చేసినా అది నెక్స్ట్ డేకి వర్తిస్తుంది. షేర్ అమ్మిన తర్వాత, షేర్ కొన్న తర్వాత మనకు అలాట్మెంట్ అనేది మినిమం 24 అవర్స్ పట్టచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా షేర్స్ అనేది ఇమీడియట్గా మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. అమౌంట్ రావాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది, 12 అవర్స్ టు 6 to 12 అవర్స్, 18 అవర్స్, 24 అవర్స్ అంతే మ్యాక్సిమం. ఇంకా రానున్న రోజుల్లో ఇన్స్టెంట్గా నువ్వు అమ్మగానే నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి, కొనంగానే షేర్స్ అయితే వచ్చేస్తున్నాయి, అమౌంట్ కూడా ఫాస్ట్గా రావడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఓకేనా. సో ఇది అంటే కంప్లీట్గా అసలు షేర్ అంటే ఏంటిది, షేర్ మార్కెట్ అంటే ఏంటిది, లిస్టింగ్ అంటే ఏంటిది, లిస్టింగ్ గెయిన్స్ అంటారు. లిస్టింగ్ గెయిన్స్ అంటే నథింగ్ బట్ 1,000 రూపాయలకు కొన్న షేర్ను 1,500కి అమ్మితే దానిలో గెయిన్ వస్తుంది. అంతసేపు వెయిట్ చేయలేము, ఒక 6 నెలలు. 1,100 అయిందంటే 100 రూపాయలు లిస్టింగ్ గెయిన్లో నువ్వు అమ్మేసుకోవచ్చు, నీకు వచ్చేస్తాయి. ఒక 10 షేర్లు, ఒక 1000 షేర్లు కొన్నావు, 100 షేర్లు కొన్నావు, ఒక్కొక్క షేర్ మీద నీకు 100 రూపాయలు వచ్చినా చాలు కదా, అమ్మేసుకుంటావు.
సో ఇక్కడ మనం మెయిన్గా మనము ఈ సెబీ ఈ తరపున మనం ఇక్కడ ట్రేడ్ చేయడానికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పాను కదా. సో వీళ్ళు ఏం చేస్తారు, మనకు ఎంట్రీ లోడ్, ఎగ్జిట్ లోడ్ అని, జిఎస్టీ అని కొన్ని ఉంటాయి. సో ఒక షేర్ మనం కొనాలన్నా అమ్మాలన్నా మనం గవర్నమెంట్కి కొంచెం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అది మినిమం 30 రూపాయల నుండి 40 రూపాయల వరకు ఉండొచ్చు. కొన్నప్పుడు ఒక 30, అమ్మినప్పుడు ఒక 30 నుంచి 35 రూపాయలు పడవచ్చు. లాంగ్ టర్మ్ ఉన్నావు అనుకోండి, సపోజ్ నువ్వు ఒక 10 షేర్లు కొన్నావు, ఒక 10 ఇయర్స్ వెయిట్ చేసినావు అనుకో, 10 ఇయర్స్ తర్వాత అమ్మినావు అనుకో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో నీకు అప్పుడు ఆటోమేటిక్గా ఇవాళ 1000 రూపాయల షేర్ అప్పుడు 10,000 అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ 10 టైమ్స్ పెరిగింది కదా, దానిపైన ట్యాక్స్ ఉంటుంది, ఆ ట్యాక్స్ కూడా కట్టచ్చు అట్లా. సో ఇవన్నీ మనము షేర్ మార్కెట్లో చూస్తుంటాము. దీంట్లో ఇంకొకటి డివిడెండ్ అని ఉంటుంది. డివిడెండ్ అంటే ఏంటంటే కంపెనీస్ వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి కదా, ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, షేర్ వాల్యూ పెంచకుండా అట్లే ఉంచి డివిడెండ్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు. సో డివిడెండ్ అనేది ఎలా రిలీజ్ చేస్తుంటారు, ఇప్పుడు